శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. మీకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా సాక్ష్యం నా పేరు సరళరాణి, మాది కొట్టాల చెరువు. నా సాక్ష్యం ఏమంటే, ఒకరోజు 4 గంటల నుంచి నాకు గ్యాస్ ఫామ్ అయినట్టుగా నా బాడీలో గందరగోళంగా ఉంటే నేను 5 గంటలకి ఒకసారి ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఆ తర్వాత తిరిగి తగ్గలేదని చెప్పేసి మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను. అలాగనే తగ్గలేదని చెప్పేసి మరి తిరిగి ఈనో ప్యాకెట్ తాగడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క 3 నా బాడీలో గందరగోళం చేస్తూ నాకు గుండె దడలాగా వచ్చి వామిటింగ్ వచ్చినట్టుగా, కళ్ళు తిరిగినట్టుగా గందరగోళం అయిపోతూ ఉంది, నా బాడీలో ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేసి తగ్గిపోతుంది అని చెప్పింది. అప్పుడు నేను నా మనసులో నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నేను శాలలో సాక్ష్యం చెప్తాను. ఈ గందరగోళమైన పరిస్థితి అంటే చాలా విపరీతమైనటువంటి గందరగోళం నా బాడీలో ఉన్నది. అది నేను టెన్షన్ పడే కొద్దీ అది నా తలలోకి మంటలాగా వచ్చింది. అప్పుడు నేను చాలా భయపడ్డాను. అప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. శాలకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను, ప్రభా ఈ గందరగోళం అంతా పోయి నేను మామూలుగా ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దాదాపు 12 గంటల వరకు కూడా నేను ఆ యొక్క కలవరం, ఆ టెన్షన్ అనుభవించాను. ఆ తర్వాత దేవుడు నాకు ప్రశాంతతనిచ్చి మంచి నిద్రను దేవుడు అనుగ్రహింపజేశాడు. దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే నా కోసం ప్రార్థన చేసినటువంటి అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తూ దేవుడు ఇచ్చిన సాక్ష్యమును దీవించి ఆశీర్వదించు. మాది పొలకాలు. నా సాక్ష్యం ఏంటంటే, 2 ఏళ్ళైంది నా పెళ్ళయి, అయినా పిల్లలు కాలేదు. అమ్మ దగ్గరకు వచ్చి అడిగాను. అమ్మ 7 వారాలు, 7 శనివారాలు, 7 ఆదివారాలు తిరగమనింది. అలాగే తిరిగాను. ఏం కాదులే అమ్మ, గర్భఫలం ఇస్తాడు దేవుడు అన్నాడు అని చెప్పారు. అలాగే తిరిగి సాక్ష్యం చెప్తా అనుకో అన్నారు. సాక్ష్యం చెప్తా తండ్రి శాలకు వచ్చి అనుకున్నాను. అలాగే బాగా గర్భఫలం ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, నాకు కన్సీవ్ అయ్యాను తెలిసిన తర్వాత నాకు బ్లీడింగ్ జరిగింది. అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఇలా జరుగుతుందమ్మా అని చెప్పాను. అమ్మ ఏం కాదులే అమ్మ, సాక్ష్యం చెప్తా అనుకో అని చెప్పారు. అలాగే నాకు బాగైంది. చూపించుకున్న తర్వాత డాక్టర్స్ బాగుందని చెప్పారు. ఇదే నాకు సాక్ష్యం. అమ్మగారికి అయ్యారికి వందనాలు, దేవునికి వందనాలు. దేవునికి వందనాలు, అయ్యాకి అమ్మకి వందనాలు. మరి ఇదే ఊరే. నా పేరు రూతు. నా సాక్ష్యం ఏమంటే, మా చెల్లెలు మగుడు పెద్ద ఆట తెచ్చుకున్నాడు. దాని నుండి ప్రమాదం అని మా చెల్లెలు చెప్పినా కానీ ఏం లేదు అని తెచ్చుకొని వాళ్ళు ట్రైనింగ్ ఏమో చూపించి లేసని ఇచ్చినా కూడా నేను దేవుని చాలా ప్రార్థన చేశాను. అది అసలుకు వద్దు, నువ్వేం చేస్తావో తెలియదు ఏసయ్యా, ఆ ఆట వెనక్కి పంపిస్తే నేను చాలా సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాక మా మరిదికి మళ్ళీ దేవుడు ఏం బుద్ధి పుట్టించి నాకు వద్దు ఇదని వెనక్కి తీసుకొస్తే వాళ్ళు 20,000 పట్టుకొని తీసుకున్నారు. 20,000 నష్టం వచ్చింది. ఆయన దేవుడు ఇంకా దాని నుండి కాపాడాడు. ఇదే నా సాక్ష్యము. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు జ్యోతి, నాది నందవరము. నా సాక్ష్యం ఏమంటే, నా కుమారుడు చాలా రోజుల నుంచి కళ్ళు తిరిగి ఒకటే పడిపోతుండే. ఎన్ని స్కానింగ్లు తీపించినా కూడా నార్మల్ రిపోర్ట్లే వస్తుండే, అయినా బాగాలేదు. అమ్మగారి దగ్గరికి మంగళవారం రోజు వస్తే, అమ్మ నా కుమారునికి ఇలాగుందంటే, ఏం కాదులే అమ్మ, 5 శనివారాలు 5 ఆదివారాలు తిరగని చెప్పింది. అప్పటి నుంచి నా కుమారునికి బాగైంది. ఇదే నా సాక్ష్యం. ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. బాగా చేసిన దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా కుమారుడు మా ఆయన ఒక మాట అంటే తిట్టినాడు. ఆ పిల్లోని పని చేయవు, నువ్వు ఇట్ట అగడు తిరుగుతున్నావు అని తిట్టింటే 8 రోజులు ఇంట్లోకి రాకుండా పోయినాడు. అన్నం తినకుండా, స్నానం చేయకుండా, అసలు మేము ఎంత బతిమాల ఇంట్లోకి వస్తలేడు. నేను చనిపోతాను, నన్ను మీ కుమారుని కాదు అని మాతో పలుకుతున్నాడు ఆ పిల్లోడు. నాకు భయం వేస్తుంది. ఏంటి ప్రభువా, నువ్వు ఇచ్చిన బహుమతి ఎందుకు ఇట్లా అంటున్నాడు, ఈ అపవాది ఎందుకు ఇట్లా శోధిస్తున్నాడని నాకెంతో బాధ కలిగేది, వేదన వచ్చేది అని. ఒకరోజు మంగళవారం నాడు రోజు వచ్చి అమ్మని అడిగాను. అమ్మని అడిగితే, ఏమీ దిగులు చెందొద్దులేమ్మా, నీ కుమారుడు క్షేమంగా ఉంటాడు కానీ ఎందుకు బాధపడతావు,
నువ్వు ఏడసద్దు, నీకు ఆరోగ్యం బాగాలేదు అని నన్ను తిట్టింది. సర్లే అని నన్ను దేవుని మీద భారం వేసి అమ్మ చెప్పిన మాటగా దేవుని మాటకు లోబడి నాకెన్నో అమ్మ ద్వారా దేవుడు పలికిచ్చిన ప్రతి మాట నాకు దేవుడు నెరవేర్చాడు. దానికే లోబడి ఉన్నాను. కానీ ఇంకా రాలేదు కదా. నా కుమారుడు ఆడ తింటాడో, ఈ వర్షం పడుతుంది చలికి ఆడ పడుకుంటాడో, నా ప్రాణం తల్లడిల్లుతుంది. ఎట్ట చేయాలో తెలియదు. అమ్మకు ఫోన్ చేశాను, ఏమి బాధపడద్దమ్మా, నీ కుమారుని చుట్టూ దేవుడు కంచె వేశాడు, నీ ఇంటిలో దేవుడు ఉన్నాడు అని చెప్పింది. నాకు వల్ల ఏడిచేదాన్ని. అమ్మకాడు ఫోన్ చేసినప్పుడు ఏడిచేదాన్ని. మేము ఎలా చేయాలో ఎక్కడ అర్థమవుతలేదు. ప్రభువా నువ్వే మాతో నుండు ప్రభువా, అమ్మకి గొడవలు ఇంతట్లో ఆపివే ప్రభువా అని నేను ఎంతగానో ఏడిచాను. మా ఆయన పండుకున్నాడు, మేము పండుకున్నాము. దేవుడు ఆ సమస్య అంతటా ఆపేసి అమ్మ చెప్పినట్టు నేను నా కుమారుడు నా ఇంటికి వచ్చి క్షేమంగా ఉన్నాడు. దేవుడు చేసిన మేలులు నా పట్ల ఎన్నో ఉండవి. దేవాదేవునికి వందనాలు, అయ్యగారు అమ్మగారికి వందనాలు, ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు.